భావితరాలకు విద్య, వైద్యం, ఉపాధి అవసరమని వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి అన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే అరెకట్టుకుల చిరు డిమాండ్లను తప్పక తీరుస్తానని ఆయన తెలిపారు. 12 ఏళ్లుగా రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన తాను అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని సుజనా చౌదరి అన్నారు. చాలా చిరు కోరిక కోరాడు ఆయన. కళ్యాణ మండపం అంతే, ఇంకేం అక్కర్ల మీకు. ఆ చైర్మన్ సరే ఎలాగో కులానికి ఇవ్వాలి. ఆ చైర్మన్ అవన్నీ మనం మీ హక్కులన్నీ కూడా కాపాడే విధంగా పనిచేస్తానమ్మా. నేను అదొకటే కాదు, ముఖ్యంగా భావి తరానికి ఈ ప్రొఫెషన్ సరే ఎవరు అక్కడ పుడతారో ఎవరు ఇక్కడ పుడతారో మన చేతిలో లేదు. భగవంతుడు అది ఎందుకు చేస్తారో మనకు తెలియదు. కాబట్టి కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో పనిచేయాలి అనే ఉద్దేశంతోనే నేను పశ్చిమ నియోజకవర్గానికి ప్రజాసేవ కోసం రావడం జరిగింది. కాబట్టి కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద ఓటు అడిగి నాయకుడిగా అవటం, ఎమ్మెల్యేలు అవటం, ఎంపీలు అవటం కాదు, సమర్థంగా సామర్థ్యంతో అవ్వాల్సిన అవసరం ఉంది. నేను అనుభవజ్ఞుడిగా 12 సంవత్సరాలు రాజ్యసభలో పనిచేసి మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్స్ గురించి వాణిని వినిపించి 3.5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి వృత్తిరీత్యా ఇంజనీరింగ్ చదువుకొని ఒక సుమారుగా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విధంగా నేను ఇండస్ట్రీలు పెట్టి అనుభవంతో ప్రజాసేవ చేద్దాము అంటే రాజకీయాల్లోకి వచ్చింది ఎమ్మెల్యే అవ్వడానికి, ఎంపీ అవ్వడానికి కాదు, కేవలం ప్రజాసేవ చేయడానికి. ఆ ప్రజాసేవకి ఎమ్మెల్యే, ఎంపీ అనేది ప్లాట్ఫామ్. మీరందరూ ఆదరిస్తే ఎమ్మెల్యే అవుతాం. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని అంటే వీటన్నిటికంటే ముఖ్యం నేను అడిగిన ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న ఏంటి? పిల్లలకి చదువు, వాళ్ళకి వృద్ధిలో తీసుకురావాలంటే మీకు ఒక కౌన్సిలింగ్ కావాలి. ఇక్కడ మన పశ్చిమ నియోజకవర్గంలో కౌన్సిలింగ్ స్టేషన్స్ పెట్టి, ప్రతి డివిజన్లో ఆఫీస్ పెట్టి విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ అందరూ ఆర్థికంగా సామాజిక వర్గంలో ఉన్నందుకు అదే పనిచేయాలని లేదు కదా. చదువుకొని అనేక రకాలుగా అభివృద్ధి చెందవచ్చు. కాబట్టి మీరు దృష్టి దాన్ని సాధించండి. సాధిస్తే అవకాశాలు కల్పించే పని నాది. For more videos like this, subscribe Big TV channel.